Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis, the first day of February 2025. So, what is the author talking about? So, మయన్మార్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే మయన్మార్లోని 4 ఏళ్ళు అవుతుంది. ఇంకా వాళ్ళకి ఆ నైట్ మేర్ అంటే పీడ కల్లగా అనమాట కొట్టుకుంటున్నారనమాట లోపలే ఎథ్నిక్ గ్రూప్స్ ఒక సైడ్ నుంచి ఆర్మీ. కానీ పాపం ఆర్మీకి పాపం ఎందుకంటున్నానంటే వాళ్ళ దేశస్తులతోనే వాళ్ళు ఫైట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే కొంతమంది బార్డర్ని ఆక్యుపై చేసి వాళ్ళు స్వయంగా వాళ్ళే పరిపాలించేస్తున్నారు. లోపల ఎథ్నిక్ గ్రూప్స్ కొట్టుకుంటున్నాయి. ఓకే, తర్వాత ఈ ఆర్మీ వాళ్ళు వచ్చి పీస్ని అన్నీ తీసుకురావాలి. 10 ఏళ్ళు వాళ్ళు ఈ యాన్యాంగ్ సూకీకి ఇచ్చారు డెమోక్రసీ, కానీ జనాలు అనుకున్నంతగా ఆవిడ చేయలేకపోయారు అనమాట. సో ఇప్పుడు మయన్మార్ గురించి ఆథర్ గారు 4 ఏళ్ళు అవుతున్న ఇంకా ఈ పీడకల ఎప్పుడు దీనికి విరుగుడు కంటిన్యూయింగ్ అంటే ఇంకా జరుగుతుంది అనమాట, పీడకలు అవుతుంది అని ఆయన చెప్తున్నారు. ఓకే, సో 4 years ఆఫ్టర్ అంటే మిలిటరీ కూ అంటే మిలిటరీ వాళ్ళు దౌర్జన్యంగా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ప్లాన్ చేసి అధికారంలో ఉన్న వాళ్ళని పక్కన పడేసి వాళ్ళ అధికారం చేతిలో తీసుకుంటారనమాట. వాళ్ళ చేతిలోనే అధికారం తీసుకుంటారు. సో మిలిటరీ కూ ఎప్పుడు జరిగిందండి? February 1st, 2021లో జరిగింది మయన్మార్లో. ఓకే, సో ద సిక్ మ్యాన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. సో మయన్మార్ని ఏమంటాం? ద సిక్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది సిక్ మ్యాన్ అన్నమాట. ఇది కంటిన్యూస్ టు ట్రావెల్. ఓకే, అది అలాగా ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎలాగా ఒక డిస్మల్ చాలా దారుణం గ్లూమీ అనమాట. అంటే వెలుతురు కూడా కనబడని ఒక మార్గంలో వెళ్తుంది 4 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి ఈ ఫైట్లు జరగడం వలన చిన్న భిన్నం అయిపోయింది, అంటే ముక్కలు అయిపోయింది అనమాట. ఫ్రాగ్మెంటింగ్, దేర్ ఇస్ నో పీస్, శాంతి లేదు. ఓకే, ఒక స్టెబిలిటీ అంటే కుదుటిగా ఈ గవర్నమెంట్ నేలు పరిపాలిస్తుంది అని చెప్పడం కూడా లేదు. ఓకే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంకా అసలు అంటే రూయిన్స్ అంటే టోటల్గా అంటే శిథిలావస్థ కన్నా దారుణంగా ఉందన్నమాట వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. సో జనాలు చాలా అంటే వాళ్ళ ఆర్తనాదాలు వింటూ ఉంటే మనకి చాలా బాధ అనిపిస్తాయి అనమాట. సఫరింగ్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే ప్రపంచంలోని మిగతా దేశాలు ఉన్న కూడాను ఓకే వాళ్ళందరికీ కూడాను వాళ్ళ తలనొప్పులు ఉంటాయి. ఏ కంట్రీకి ఉన్న తలనొప్పులు, ఇంకో కంట్రీతో వాళ్ళ అసోసియేషన్ ఎలా పెంచుకోవాలి, ఇంకో కంట్రీ నుంచి బిజినెస్ ఎలా తెచ్చుకోవాలి, ఇంపోర్ట్స్ ఏంటి ఎక్స్పోర్ట్. సో ఎవరి హెడేకుల్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళ ప్రాబ్లమ్సే వాళ్ళు తీర్చుకోవడం టైం లేనప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా మయన్మార్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదన్నమాట. సో పెట్టకపోవడం వలన మయన్మార్లోని ఈ గడ్డు కాలం ఇంకా డీప్ అయిపోతుంది, ఇంకా అంటే అతపాతాళం అంటాం కదా, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ప్రాబ్లం అంతా. సో ఈ క్రైసిస్ని జనాలు మర్చిపోయారు. ఓకే, చాలా దేశాలు అయితే పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్డ్ బై నేషన్స్ ఎక్సెప్ట్ అంటే మరీ ఎవరు ఎక్సెప్ట్ పర్హాప్స్ ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ ఏమిటి ఆసియాన్, ASEAN. సో ద ఏషియన్, సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కొంతమంది, మెయిన్గా ఎవరండి అంటే ఈ మయన్మార్కి బార్డరింగ్ కంట్రీస్, నైబర్ కంట్రీస్ ఏవి? భారతదేశం, చైనా. కాస్త వాళ్ళవి కొద్దిగా మనం చూస్తున్నాం అనమాట, వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ దమ్. సో ఇప్పుడు ఉన్న వాస్తవాలని నేను అసలు ఏమిటి, ఓకే అసలు జరుగుతున్న విషయం ఏంటి, స్టాక్ టేకింగ్ అంటాం, అంటే టేకింగ్ స్టాక్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. గత 4 ఏళ్ళుగా ఓకే మయన్మార్లోని ఆర్మ్డ్ బ్యాటిల్స్ అంటే అవతల వాళ్ళ గన్లు బాంబులు అడక్కండి అన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఆర్మ్డ్ బ్యాటిల్స్ టు హోమ్స్, ఇళ్లలోకి వచ్చింది, పల్లెటూరులోకి వచ్చాయి, సిటీస్లోకి వచ్చాయి. గవర్నమెంట్ ట్రూప్స్, నేను అన్నాను కదా ఇందాకలా, ఆర్మీ వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తున్నారండి? ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ ఓన్ పీపుల్. అది వాళ్ళకి బాధ, వాళ్ళ పీపుల్తోనే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దే ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ ఓన్ పీపుల్. ఇది రిప్రజెంటెడ్ బై ఎ వెరైటీ. ఈ పీపుల్ ఎలా ఫైట్ చేసుకుంటారు? వెరైటీ ఆఫ్ ఎథ్నిక్ అంటే ఒక ట్రైబ్ వాళ్ళు మనందరం ఒకటి, ఇంకో ట్రైబ్ వాళ్ళు మనందరం ఒకటి, ఓ తెగ వాళ్ళు మనందరం ఒకటి. సో ఇలాగైపోయి వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. ఎథ్నిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ చేతిలో EAO అంటాం, ఎథ్నిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్ అనమాట. అండ్ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్, జనాలు కూడా వాళ్ళు
కోస్త ఏదో ఉన్న గన్లు అన్నీ పట్టుకుని వాళ్ళకి వాళ్ళు మరి రక్షించుకోవాలి కదా. సో ఒకవైపు ఈఏఓ ఎథ్నిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్, ఇంకో సైడ్ పీపుల్ డిఫెన్స్ ఫోర్సెస్. ఓకే, ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, దేశం అంతా. అంటే నలుదిక్కులు అని ఎలా అన్నారు ఆథర్ గారు? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ఇంక్లూడింగ్ అసలు పోనీ హార్ట్ ల్యాండ్ని వదిలేశారా అంటే దాన్ని కూడా కాదు. ఓకే, నాట్ ఎక్స్క్లూడింగ్ ద హార్ట్ ల్యాండ్, అంటే హార్ట్ ల్యాండ్ ఆల్సో ఇంక్లూడెడ్. ద మెయిన్ పార్ట్ ఆఫ్ Myanmar is also going through these kind of ethnic armed organizations, people's defense forces ఫైట్లు కొట్టుకుంటున్నారు. సో వేర్ ద మెజారిటీ ఎవరండి? బామర్ కమ్యూనిటీ. ఇదొక కమ్యూనిటీ, వాళ్ళు ఎక్కువ హార్ట్లాండ్లో ఉంటారు. సో ద రెసిస్టెన్స్ అన్నది అంటే అడ్డుకోవాలి కదా మరి. బ్రాడ్లీ ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? ది అన్రికగ్నైజ్డ్, అంటే దీనికి ఒక రికగ్నిషన్ లేదు కానీ వాళ్ళకి వాళ్ళే రక్షించుకుంటున్నారు. నేషనల్ యూనిటీ గవర్నమెంట్, ఎన్యూజీ. ఓకే, నేషనల్ యూనిటీ గవర్నమెంట్. సో ఈ కొట్లాట్లోని ఖరీదు అంటే మరి నష్టాలు, ద కాస్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆర్ హై అంటూ ఉంటాం ఎప్పుడు. ఓకే, యుద్ధం జరిగితే నష్టం ఎక్కువ వద్ది లాభం కన్నాను. ఓకే, జనాలు పోవడం, ఆస్తులు కాల్చేసుకోవడం, తగలపెట్టేయడం. సో ద కాస్ట్ ఆర్ వెరీ హై. సో ద అసిస్టెన్స్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, ఏఏపిపి, అసిస్టెన్స్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఎస్టిమేట్ చేసింది ఏంటంటే కిందటి నెల అంటే 3 రోజుల క్రితమే చేశారు, 29 జనవరి 2025 ఎంతమందిని అరెస్ట్ చేశారంటే మిలిటరీ వాళ్ళు 28,405 మందిని. ఇందులోని 21,683 ఇంకా డీటైన్డ్, అంటే ఇంకా వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళు ఉంచారు, బాబు మీరు బయటికి వెళ్తే అల్లర్లు చేస్తున్నారు అని. ఓకే, అండ్ దట్ ఎంతమందిని చంపేశారు? 6,224 మంది. ఓకే, చనిపోయారు. అండ్ అరౌండ్ 2,900 మందికి ట్రీట్మెంట్ అనమాట. ఎలాగ ట్రీటెడ్? వాళ్ళు నీడ్ టు బి వెరిఫైడ్ కిల్డ్ పర్సన్స్. వీళ్ళు వెరిఫికేషన్ చేయాలి, అంటే మనం ధృవీకరించుకోవాలి. కిల్డ్ పర్సన్సే, నీడ్ టు బి వెరిఫైడ్ కిల్డ్ పర్సన్స్ వీళ్ళంతా. ఇదే కాకుండా బిసైడ్స్ అలాంగ్ విత్ దిస్ 3.3 అంటే 33 లక్షల మంది జనాలు ఇంటర్నల్గా, అంటే దేశం లోపలే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా నుంచి ఇంకో ఏరియా. సో దేశంలోనే పాపం అలా తిరుగుతున్నారు, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ అక్రాస్ ది కంట్రీ. అంటే ఒక దగ్గర వచ్చి ఉంటుంటే వాళ్ళ మీద దాళ్ళు. సో వెంటనే అక్కడి నుంచి ఇంకో దగ్గర సేఫ్టీ ప్లేస్. సో దట్ ఈస్ హౌ దే ఆర్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్. ఓకే, గత 4 ఏళ్ళ నుంచి యుద్ధాల వల్ల. అందుకని అయ్యో అనిపిస్తుంది కదా మనకి, ఏ జనంలో ఏం చేసుకుని తప్పు అన్నట్టుగా. సో ఇండిపెండెంట్ సోర్సెస్ ఏమన్నాయంటే ఇవి ఇండిస్క్రిమినేట్ అటాక్స్, అంటే దీనికి ఒక రైము రీజన్ ఏం లేదు, కొట్టేసుకుంటున్నారు అంతే. ఇండిస్క్రిమినేట్, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అంటే వీళ్ళనే కొట్టాలి, వాళ్ళని కొట్టకూడదు, వీళ్ళని అటాక్ చేయాలి, వీళ్ళని అటాక్ చేయకూడదు, అలా కాదు. కొట్టుకుంటున్నారు, అందరూ కొట్టేసుకుంటున్నారు అనమాట. ఓకే, అండ్ అన్లాఫుల్, చంపుకోవడాలు కూడాను చట్టబద్ధంగా ఏం కాదు, అసలు చంపడమే చట్టబద్ధం కాదు. అన్లాఫుల్ కిల్లింగ్స్ ఎవరు? బై జుంటా ఈజ్ అ గ్రూప్ అనమాట. జుంటా ఈజ్ ఆల్వేస్ అ గ్రూప్. ఓకే, దట్ ఆర్ ఈ జుంటా యొక్క మెయిన్ ఆథర్ గారు చూడండి ఎంత బాగా అన్నారు. కోట్, క్యారెక్టరైజ్డ్ బై దేర్ బ్రూటాలిటీ అండ్ ఇన్హ్యూమానిటీ అన్కోట్. సో జుంటా అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటండి అంటే యానిమల్స్ లాగా బ్రూట్గా బిహేవ్ చేయడం, మానవత్వం అనేది లేకపోవడం, ఇన్హ్యూమన్గా ట్రీట్ చేయడం మనుషుల్ని. సో ఇట్ షుడ్ ఆల్సో బీ రికగ్నైజ్డ్. మనం ఇంకోటి కూడా మన పరిగణనలోకి తీసుకోవాలి. ఏమిటి? దట్ 4 years ఆఫ్ కంటిన్యూస్ ఫైటింగ్, 4 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా కొట్టుకుంటున్నారు, హ్యావ్ డన్ అన్టోల్డ్ డ్యామేజ్. అంటే చెప్పుకోలేనంత నష్టం జరిగింది. ఎవరికి? మిలిటరీ వాళ్ళకు కూడాను, మిలిటరీ పర్సనల్కి కూడాను. సో కొంతమంది చనిపోయారు రిజల్టింగ్ ఇన్ కిల్లింగ్స్, వాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి. డెజర్టేషన్స్ అంటే వదిలి వెళ్ళిపోవడం, డిజర్ట్ అన్ ఏరియా, లీవ్ అన్ ఏరియా అండ్ గో. సో డిజర్టేషన్స్ జరిగాయి. అండ్ జనరల్గా లాస్ ఆఫ్ మొరాల్, అంటే కాన్ఫిడెన్స్ కూడా, ఏంటండి కొట్టుకోవడం 4 ఏళ్ళ నుంచి అని వాళ్ళ మీద వాళ్ళకి మొరాల్ కూడా పడిపోయింది. దే లాస్ ద మొరాల్ అనమాట. ఓకే, ద జుంటా అంటే ఎవరు? క్యారెక్టరైజ్డ్ బై ద బ్రూటాలిటీ అండ్ ఇన్హ్యూమానిటీ. వాళ్ళు అప్పుడే దే ఆర్ ఎంటరింగ్ ద 5th year, 5వ సంవత్సరంకి వచ్చారు మిలిటరీ రూల్. ఎవరన్నారు ఇది? ప్రొఫెసర్ జకారీ ఎం అబూజా. ఈయనెవరు? నేషనల్ వార్ కాలేజ్లోని ప్రొఫెసర్ గారు అనమాట. ఇక్కడ ఇది వాషింగ్టన్ డీసీలో, అమెరికాలో. సో ఆయన ఏమన్నారు?
ఈ జుంటా ఎవరైతే క్యారెక్టరైజ్ బై దర్ బ్రూటాలిటీ అండ్ ఇన్హ్యూమానిటీ, ఓకే, పశువుల్లాగా అనమాట, ఇంకా యానిమల్స్లో బిహేవ్ చేస్తూ మానవత్వం అన్నది మర్చిపోయి వాళ్ళు అప్పుడే 5వ సంవత్సరం మిలిటరీ రూల్ అనమాట. ఎవరో ప్రొఫెసర్ జకారియా ఎం అబూజా గారు నేషనల్ వార్ కాలేజ్లో టీచ్ చేస్తారండి, వాషింగ్టన్ DC. ఆయన మాటలో, ఓకే, విత్ ఇట్స్ పవర్ ర్యాపిడ్లీ స్లిప్పింగ్ అవే, అంటే వాళ్ళ యొక్క అధికారం ర్యాపిడ్గా చాలా తొందరగా వాళ్ళ చేతితో జారుకుంటుంది. ఓకే, ద జుంటా ఫోర్సెస్ అండ్ ద రెసిస్టెన్స్. సో ఒకవైపు ఏమొచ్చి జుంటా ఫోర్స్లు, ఓకే, ఇంకోవైపు రెసిస్ట్ చేస్తారు కదా, మరి ఎంత ఊరుకుంటారు, ఓకే, ఎంత ఊరుకుంటారు అంటాం కదా. ఓ పెళ్ళిని గదిలో తీసుకువెళ్ళి కొట్టడం మొదలుపెడితే అది కూడా పులవుద్ది, ఏదో టైంలో అది కూడా అటాక్ చేస్తాయి. అలాగా రెసిస్ట్ చేస్తున్నారు జుంటా ఫోర్సెస్ని. రెసిస్టెన్స్ అండ్ దస్ లాక్డ్ ఇన్, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ బందీ అయిపోయారు? సీజ్లెస్ అంటే ఆగటం లేదు, సీజ్లెస్ వార్. సీజ్ అంటే స్టాప్, సీజ్లెస్ అన్స్టాపింగ్ వార్ ఆఫ్ అట్రిషన్ అండ్ వీకనింగ్ అవే. ఏంటి? ఇన్ విచ్ నైదర్ సైడ్ క్యాన్ బి విక్టర్. ఓకే, యుద్ధం వలన అంటారు కదా, గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు బ్యాటిల్ ఫీల్డ్లోనే ఏడుస్తాడు, యుద్ధరంగంలోనే ఏడుస్తాడు. సో నైదర్ విల్ బీ ఎ విక్టర్. సో మీన్ వైల్ ఈ మధ్యలోని ద కంట్రీ 3 జోన్లుగా విడిపోయింది. మయన్మార్ ఈరోజు ఏమైంది? 3 జోన్స్గా విడిపోయింది. 1, 2, 3. సెంట్రల్ పార్ట్ రిమైన్స్ బ్రాడ్లీ అండర్ ఎవరు? మిలిటరీ కంట్రోల్. ఓకే, సెంట్రల్ మిలిటరీ కంట్రోల్ ఉంది. పెరిఫరల్ అంటే ఈ అవుటర్లో ఉన్నవన్నీను విత్ రెసిస్టెన్స్ వాళ్ళతో ఉన్నాయి. ఓకే, వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ ఆర్మర్డ్ బ్యాటిల్స్ అంటే గన్నులు, తుపాకులు, గ్రెనేడ్లు దొరికిన వాళ్ళని ఫైట్ చేయడం విత్ అండ్ ఏరియల్ బొంబార్డ్మెంట్ అంటే హెలికాప్టర్లోని విమానాల్లోని బాంబులు వేసుకుని వెళ్ళడం, దబా 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 అని బాంబు చేయడం, బొంబార్డ్మెంట్స్ బై ద మిలిటరీ అక్కర్ ఇన్ సివిల్ రీజన్స్. సో ఎక్కడవుతాయండి బొంబార్డ్మెంట్స్? సివిలియన్స్ ఎక్కడున్నారు అంటే మనలాంటి మనుషులు ఎక్కడ ఉన్నారో అక్కడ బొంబార్డ్మెంట్స్ మిలిటరీ వాళ్ళు చేస్తున్నారు. లొకేటెడ్ ఇన్ బోత్ ద జోన్స్. ఏ జోను? సెంట్రల్ పార్ట్లోనే ఉంది, పెరిఫరల్ ఏరియాలోనే ఉంది. ఓకే, సెంట్రల్ పార్ట్లోని బాంబులు వేస్తున్నారు, పెరిఫరల్లో కూడా ఆర్మీ వాళ్ళు వేస్తున్నారు. ఓకే, బాంబులు వేసేస్తున్నారు. ఓకే, ఇన్నర్ డెమన్స్ అంటే ప్రతి మనిషిలోని, హిందీలో అంటాం కదా, హరేక్ ఆద్మీకి అందర్ ఏక అచ్చా కుత్తా और బురా కుత్తా. మనలోనే ఒక మంచి యానిమల్ ఉంటుంది, చెడు యానిమల్ ఉంటుంది. సో ఆ చెడు యానిమల్ని మనం కానీ ఆపితే, ఓకే, అప్పుడు మంచి యానిమల్ బయటకు వస్తుంది. క్లియర్? సో మనమే చాలా చాలా డెమన్స్ అంటే చాలా రాక్షసులు లోపల మనలోనే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే అప్పుడప్పుడు కొన్ని విధాలుగా మనం బిహేవ్ చేసింది, అరే అలాగ అనకుండా ఉండవలసింది, కాస్త మానవత్వం మర్చిపోయి మాట్లాడాను అంటే మరీ ఒక దెయ్యంలాగా ఉంది ఈ వ్యవహారం అంతాను. సో ఇన్నర్ డెమన్స్ అప్పుడప్పుడు మనల్ని హాంట్ చేస్తాయి. అంటే మనకి పీడకల్లా లేస్తూ ఉన్నాం, అయ్యో అలా అనకుండా ఉండవలసిందే అని. సో ఇప్పుడు ఆ జనాలకి ఇన్నర్ డెమన్స్ లోపల ఉన్న ఆ ప్రేతాత్మలు అనుకోండి, ఆ దెయ్యాలు అనుకోండి, అవన్నీ హాంట్ చేస్తున్నాయి. ఎవరు? మయన్మార్లో ఉన్న జనాలందరూ, పెరిఫరీలో ఉన్న వాళ్ళని, అవుట్ రేంజ్లో ఉన్న వాళ్ళని, సెంట్రల్ పార్ట్లో ఉన్న వాళ్ళని, ఓకే, రెసిస్టెన్స్ అన్ని చోట్ల ఉన్నదన్నమాట. ఓకే, సో ఆసియాన్ అన్నాను కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లోని 2 కంట్రీస్ వైపు చూస్తున్నాయి, ఒకటి ఇండియా, ఇంకోటి చైనా. సో ద క్రైసిస్ బిగాన్ ఎప్పుడండి? 2021. మిలిటరీ వాళ్ళు దే డిడ్ నాట్ లైక్ ద రిజల్ట్స్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి, ప్రజాస్వామ్య పద్ధతిగా గవర్నమెంట్ ఎన్నుకున్నాం, ఆ గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళకి నచ్చలే. ఓకే, సో నవంబర్ 20లోని చేశారు. అప్పుడు నేను అన్నాను కదా, ఆంగ్ సాన్ సూకీ, ఓకే, ఆంగ్ సాన్ సూకీ ఈవిడ మన ఢిల్లీలోనే చదివారు, లేడీ శ్రీరామ్ కాలేజ్లో. వీళ్ళ నాన్నగారు చాలా పెద్ద లీడర్ అనమాట అక్కడ. ఓకే, ఈవిడిని వాళ్ళు, అమ్మ మీరు మమ్మల్ని పరిపాలించండి అని ఆవిడకి అధికారం ఇచ్చారు 2020లో నవంబర్లో. కానీ 21 కల్లా ఈ గడ్డు కాలం స్టార్ట్ అయిపోయింది. ఆవిడకి పార్టీ ఏంటంటే నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ గెలిచింది. ఆ 10 year ఓల్డ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ లిమిటెడ్ డెమోక్రసీ అంటే పూర్తిగా ప్రజాస్వామ్యం కాదు. దీన్ని ఏం చేశారు? 10 ఏళ్ళు మీరు ఉండండి అని, ఓకే, రూడ్గా అంటే చాలా అగౌరవంగా మధ్యలోనే తుంచేశారు, టర్మినేటెడ్, స్టాప్ చేసేసారు. ఎందుకు? ట్యాంక్స్ అంటే మిలిటరీ ట్యాంకులు రోడ్ల మీదకి వచ్చాయి అనమాట, మిలిటరీ ట్యాంకులు. అంటే ఆలోచించండి, మిలిటరీ కూ ఎంత దారుణంగా చేశారు.
ఓకే, దే సీజ్డ్ పవర్ ఫ్రమ్ హర్. సో నౌ ఇప్పుడు ఎప్పటికి ఇది కొలిక్కి వస్తుంది ఎవరికి తెలియట్లేదు. ఇంపాసే, నోబడి నోస్. ఓకే, దిట్స్ ఎ డెడ్ ఎండ్. ఇట్స్ దే ఆర్ లాకింగ్ దేర్ హార్న్స్ అంతే. నోబడి వాంట్స్ టు కమ్ ఫర్ ఎ పీస్ఫుల్ టాక్, సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ సెటిల్ ద ఇష్యూ. సో ద మిలిటరీ ప్రిఫర్డ్ వే అవుట్. మిలిటరీ ఏం చేశారు? ద ప్రిఫర్డ్ వే అవుట్ ఐరానికల్లీ, సర్కాస్టికల్ ఏంటంటే, అంటే వ్యంగ్యంగా ఏంటంటే, ఈజ్ టు హోల్డ్ అనదర్ ఎలక్షన్. వాళ్ళు ఏమన్నారు? ఇంకొక ఎలక్షన్ చేద్దామండి, ఇంకొక ఎలక్షన్ కండక్ట్ చేద్దాం. కండక్ట్ చేసిన ఎలక్షనే నవంబర్ 20లో అని మీకు నచ్చక 21 కల్లా మీరు రోడ్ల మీదకి యుద్ధ ట్యాంకులు పట్టుకొచ్చారు. సో ఇది ఎంత వ్యంగ్యంగా అడగడం అండి. మళ్ళీ ఇంకొక ఎలక్షన్ పెడదాము అన్నారు ఈ ఆర్మీ వాళ్ళు. సో జనరల్స్ ఏం చేద్దాం అనుకున్నారు? ట్రై టు డూ దిస్ లాస్ట్ ఇయర్, 2024లో చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు విఫలమయ్యారు. ద క్వశ్చన్ ఈస్, ఇప్పుడు అందరి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, ఈ సంవత్సరమైనా ఎలక్షన్ కండక్ట్ చేస్తారా? ఓకే, సో విత్ అట్లీస్ట్ హాఫ్ ద కంట్రీ, ఓకే, మోర్ దెన్ హాఫ్ ద కంట్రీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, చేతుల నుంచి జారిపోయింది. ఓకే, ఎలక్షన్స్ ఇప్పుడు కానీ కండక్ట్ చేస్తే అది జనాలందరి ఆలోచన ప్రజాస్వామ్యం కావాలి అన్నదానికి తార్కాణమా లేకపోతే కాదా? చూడండి ఎంత బాగా అడిగారు అవుతారు. పొరపాటుని ఫెయిల్డ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసాం, ఇఫ్ బిగ్ కండిషన్ విల్ నాట్ రిప్రజెంట్ ద వ్యూస్ ఆఫ్ అందరి ఆలోచన దృక్పథం ఇది కాదు, ఎంటైర్ పాపులేషన్. ఇదే కాకుండా ఇఫ్ దే ఆర్ ఆర్గనైజ్డ్ అండర్ ద ప్రెజెంట్ కండిషన్స్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఎలక్షన్లు కండక్ట్ చేస్తే, ఓకే, కంటిన్యూయింగ్ వైలెన్స్, అనర్థాలు జరుగుతున్నాయి కదా, తొక్కేయడం, సప్రెషన్, ఓకే, బలవంతంగా ఆర్మీ వాళ్ళు తొక్కేస్తున్నారు. వాళ్ళు విల్ దే కన్ఫర్ లెజిటిమేసీ? ఓకే, ఒక గవర్నమెంట్ ఎన్నుకున్నాం, ఈ గవర్నమెంట్ లీగల్ గవర్నమెంటు అని దాని మీద ఒక ముద్ర వేస్తారా? విల్ దే కన్ఫర్ లెజిటిమేసీ ఆన్ ద నెక్స్ట్ గవర్నమెంట్? ఎలక్షన్లు కండక్ట్ చేసి అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్, దట్ మస్ట్ నెసర్లీ బీ, పోనీ వచ్చే గవర్నమెంట్ చూడండి, మస్ట్ అంటే ఇట్స్ అ కండిషన్ ప్రెసిడెంట్. ఓకే, ఇట్స్ మ్యాండేటెడ్ దట్ నెసర్లీ బీ ఫ్రెండ్లీ టు ది మిలిటరీ. మిలిటరీతో ఫ్రెండ్లీగా ఉండాలా? ఆ డౌట్ అందరిలోనే ఉంది, అందరిలోనే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది ఆ డౌట్. ఓకే, నోటబ్లీ చెప్పుకోదగ్గగా యునైటెడ్ నేషన్ ఎక్స్పర్ట్ టామ్ ఆండ్రూస్ గారు, ఈయన యుఎన్ స్పెషల్ రాపోర్టియర్, అంటే ఈయన రాస్తారనమాట జరుగుతున్న అనర్థాల గురించి ఎవరికి? యుఎన్కి. ఆయన సిట్యువేషను మానవ హక్కులు మయన్మార్లోని ఆయన ఏమన్నారంటే, ఆయన ఒక ఫోర్త్ రైట్ చాలా ఆనెస్ట్గా, ఫోర్త్ రైట్ అంటే ఆనెస్ట్గా ఆయన ఒపీనియన్ చెప్పారు. ఏమని? ఇలాంటప్పుడు యూ కెనాట్ హోల్డ్ అన్ ఎలక్షన్, ఎందుకంటే డెమోక్రాటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్నే మీరు కిందకు తోసేసి వాళ్ళని అబ్రప్ట్గా టర్మినేట్ చేసేసి, ఒక రూడ్గా టర్మినేట్ చేసి మిలిటరీ వాళ్ళు కైవసం చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు కండక్ట్ చేయడం ఏంటంటే ఇది జోక్ అన్నట్టుగా అని అన్నారు. ఇన్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ కూ. ఓకే, ఇది రాజ్యాంగబద్ధంగా కాదు, రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అని ఆయన అన్నారు. ఎవరు? టామ్ ఆండ్రూస్. ఆయన స్పెషల్ యుఎన్కి స్పెషల్ రాపోర్టియర్, ఆర్టికల్స్ రాస్తారనమాట. అండ్ కంటిన్యూ టు, ఎప్పటికి కూడా ఆర్మీ ఏం చేస్తుంది? ఆర్బిట్రరీలీ, అంటే మా ఇష్టం మేం చేస్తాం ఓకే అన్నట్టుగా అరెస్టులు చేస్తున్నారు, ఒత్తిడికి వాళ్ళని జైల్లో పడేస్తున్నారు, డిటైన్ చేస్తున్నారు, మనుషులు మాయమైపోతున్నారు, టార్చర్, హింసిస్తున్నారు, ఇంకా ఎక్కువైతే అపోజిషన్ లీడర్ని చంపేస్తున్నాం, ఎగ్జిక్యూట్ కూడా చేసేస్తున్నాం. ఆర్బిట్రరీలీ నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మీరు చేయడం, కాన్స్టిట్యూషన్గా ఎన్నుకున్న ప్రజాస్వామ్య గవర్నమెంట్నే వాళ్ళు తోసేశారు, ఇది జరగదు. ఓకే, సో దే వార్న్ ద నేషన్. ఇప్పుడు ఉన్న అందరిలో ఆలోచన ఏంటంటే ఎలక్షన్స్ విల్ రిజాల్వ్, ఎలక్షన్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నాం. ద పొలిటికల్ క్రైసిస్ ఇస్ కన్సిడర్డ్. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లోనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ డెల్యూషనల్. ఓకే, యూఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ, వాస్తవం చాలా దూరంగా ఉన్నారు బై సీజన్డ్ అబ్జర్వర్స్, అందరూ అదే అంటున్నారు. కానీ ద యుఎన్ ఏం చేసింది? ఈ రెస్పాన్సిబిలిటీని యుఎన్ చేతుల్లో పెట్టుకోకుండా అవుట్సోర్స్ చేసింది. బాబు మీరు చూడండి, ఎవరు వాళ్ళు? ఆ మీడియేషన్ ఏసియాన్కి ఇచ్చింది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్.
ఇప్పుడు అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వాళ్ళు ఏం చేయగలరు అది చేశారు. వాళ్ళు ఏం చేశారు, 5 పాయింట్ కన్సెన్సస్ అన్నారు. ఒక 5 పాయింట్ల మీద జనరల్గా అందరూ అగ్రీ అవ్వండి అని. ఇది ఇంకా 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 జీవం పోసుకోవాలి, ఇది ఇంకా జీవం పోసుకోవాలి. బికాస్ ఎందుకంటే ద సెసేషన్ అంటే ఆపడం, సీజ్ అవ్వాలి కదా. అంటే సెంట్రల్ పార్ట్లో కొట్టుకోవడం, పెరిఫరీలో కొట్టుకోవడం, ఎథ్నిక్ గ్రూప్స్ కొట్టుకోవడం, ఇదంతా ఆగాలి. ఈ హాస్టిలిటీస్, అన్ఫ్రెండ్లీనెస్ ఆగాలి. అండ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ నేషనల్ డైలాగ్, అందరూ కూర్చుని మయన్మార్ ముందుకు తీసుకెళ్ళాలి, కొట్టుకు చేస్తే ఏం మిగులుతుంది అని నేషనల్ డైలాగ్ ఒకటి కండక్ట్ చేయాలి. ఆర్ అన్యాక్సెప్టబుల్, ఎవరికి ఆమోదంగా లేదు, ఎవరికి వాళ్ళు వారింగ్. whoever is the fighting parties, nobody is agreeing, the warring parties. Okay, recently ASEAN అంటే అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫారెన్ మినిస్టర్స్ అందరూ ఏం అడ్వైస్ చేస్తారంటే మిలిటరీ గవర్నమెంట్కి, బాబు మీరు ఇప్పుడైనా వచ్చి కూర్చుని మాట్లాడుకోండి, అది ప్రథమ తాంబూలం ఇవ్వండి, అగ్రజం. ఓకే, అంటే ఇట్ షుడ్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. ప్రప్రథమంగా మీరు డైలాగ్కి మీరు పెద్దపీట వేయండి. ఓకే, ఎలక్షన్స్ కాదు, ఫస్ట్ కూర్చుని మాడుకోండి. బట్ దిస్ హ్యాస్ బీన్ బ్రష్డ్ అసైడ్, దీన్ని కూడా వాళ్ళు తుడిచిపడేశారు పక్కకి. దిస్ హ్యాస్ బీన్ బ్రష్డ్ అసైడ్. సో ఇప్పుడు మయన్మార్కి నైబర్స్ ఇప్పుడు పిక్చర్లోకి వస్తున్నారు. ద UN అండ్ ASEAN ఆర్ అనేబుల్ టు రిజాల్వ్, వాళ్ళ చేతిలో ఎత్తేసారు ఈ ఇప్పుడున్న సమస్యని మయన్మార్కి. అలాంటప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే, నైబర్స్ ఆ దేశానికి ఉన్న పక్క రాష్ట్రాలు ఉంటాయి కదా, బార్డర్స్, చైనా, ఇండియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ అండ్ లావోస్. చూడండి ఏంటి 5 కంట్రీలు మస్ట్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి టాంజిబుల్. అంటే అందరికీ ఇట్ షుడ్ బి సంథింగ్ పర్సెప్టబుల్, సంథింగ్ పాల్పబుల్, సంథింగ్ టాంజిబుల్ దట్ కెన్ బి ఫెల్ట్. ఓకే, కన్సిడరింగ్ ద ఆన్ గోయింగ్ క్రైసిస్, ఇప్పుడు జరుగుతున్న గడ్డుకాలం, ఇది డైరెక్ట్గా థ్రెట్ ఎవరికి, అన్ని కంట్రీస్కి వాళ్ళ ఇంట్రెస్ట్లు. వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే చైనా, ఇండియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, లావోస్ ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మయన్మార్ బార్డర్స్ దేంతో ఉన్నాయండి, ఇండియా, బంగ్లాదేశ్. దే ఆర్ నౌ కంట్రోల్డ్ బై ఎవరు, ఫస్ట్లో అన్నాను కదా, ఎథ్నిక్ అసోసియేషన్ ఆర్గనైజేషన్, ఆర్మ్డ్ ఆర్గనైజేషన్, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి బార్డర్స్, నాట్ ది గవర్నమెంట్ చేతుల్లో లేవు. సో దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. సో ఇండియాకి, చైనాకి ఆ ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్తో ఏం మాట్లాడతారు, నమ్మకం లేదు. అండ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ కూడాను, మనకి బంగ్లాదేశ్కి రిలేషన్స్ అంత బాలేవు. ఓకే, సీరియస్గా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. కనుక నైబర్స్ ఆర్ అనేబుల్ టు డెవలప్. ఓకే, వాళ్ళకి వాళ్ళే అండ్ ఇంటర్నల్ కన్సెన్సస్, ఈ 5 కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు కూర్చుని మనం ఇలా వెళ్దాము, ఈ ఒప్పందం మీద వెళ్దాం, కన్సెన్సస్ జనరల్ అగ్రిమెంట్ ఒకటి పెట్టుకుని వెళ్దాము అని వాళ్ళకి వాళ్ళే రావట్లేదు. ఎందుకు, ఎలాగ మనం వాళ్ళని కూర్చుని మయన్మార్ వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తాం? హౌ డూ యూ పర్సువేట్ ద గవర్నమెంట్ అండ్ అపోజిషన్ కూడా ఉంది కదా, EOA ఒకటి ఉంది, పెరిఫరీలో రెసిస్టెన్స్ వాళ్ళు ఉన్నారు. బాబు కొట్టుకోకండి, ఎక్కడి నుంచి, మూవ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ టు పీస్, యుద్ధం నుంచి శాంతి వైపు రండి అని ఎలా మాట్లాడతాం? హౌ డూ యూ స్టార్ట్ ద డైలాగ్? ఓకే, థాయిలాండ్ ద ఓన్లీ బిగ్ నైబర్, థాయిలాండే పెద్ద నైబర్ అనమాట, అండ్ ASEAN మెంబర్, ఇది కూడాను ఈజ్ యునీక్లీ పొజిషన్ టు హెల్ప్. చాలా వింతగా అది హెల్ప్ చేయగలదు, కానీ దానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇట్ హ్యాస్ సర్టన్ లిమిటేషన్స్. అది ఇట్ కెనాట్ ఓవర్కమ్, వాటిని అది అధిగమించి చేయలేకపోతుంది థాయిలాండ్ కూడాను. ఓకే, మీన్ వైల్ ఈ మధ్యలోని చైనా బాగా, అంటే అందరికీ కనబడుతున్నట్టుగా ఇంక్రీజ్ చేస్తుంది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే వాళ్ళ యొక్క ప్రభావం ఎవరి మీద, సిన్స్ ద కూ, ఎప్పటి నుంచి అయితే మిలిటరీ కూ వచ్చిందో, అంటే 2021 నుంచి చైనా స్టార్టెడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఇట్ విల్ కంటిన్యూ బీ టు అవర్ డామినెంట్ ప్లేయర్. చైనా ఇప్పుడు చాలా డామినెంట్ ప్లేయర్గా ఉంటుంది మయన్మార్లో, ఎస్పెషల్లీ అక్కడ యాజ్ ద వెస్ట్ షోస్, అంటే US ఇటువైపు అందరూ డిక్లైనింగ్, అంటే వాళ్ళు కొట్టుకొస్తున్నారు, ASEAN చూసుకుంటుంది, UNA చేతులు దులిపేసుకుని ASEANకి ఇచ్చేసింది. సో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవడని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. కనుక మయన్మార్లోని చైనా ఇప్పుడు అవుట్ సైడ్ పవర్ అండ్ సూపర్ పవర్ అది. ఓకే, విత్ ద మీన్స్, వాళ్ళకున్న సామర్థ్యత, వాళ్ళకున్న
మంచి కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ చైనా సూపర్. అండ్ మోటివేషన్ టు ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వాళ్ళ అందరినీ మోటివేట్ చేయగలరు, మా వైపు చూడండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ప్రభావితం చేయగలరు అనమాట. ఇన్ మయన్మార్స్ ఎక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అని ఎవరన్నారు? బెర్టిల్ లింట్నర్ రీసెంట్గా ఒక ఆర్టికల్లో రాశారు ఆయన. ఓకే, కనుక తప్పించుకోలేని కంక్లూజన్ అంటే భర్తవాక్యం ఏమిటంటే, ఓకే, ఈజ్ దట్ పీపుల్ ఆఫ్ మయన్మార్ షుడ్ స్టాప్. మయన్మార్లోని జనాలే ఆపేయాలి. ఏమిటి ఆపేయాలి? ఆశ. హోపింగ్ దట్ హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరు రారు, మనమే కొట్టుకు సావడం ఆపాలి. ఇఫ్ ద లీడర్స్ ఆర్ అనేబుల్ టు టాక్ రాదర్ దాన్ లెట్ దేర్ గన్స్ డూ ద టాకింగ్. లీడర్స్ కూర్చుని మాట్లాడుకోవటం లేదు, ఆర్ అనేబుల్ టు టాక్. ఏం మాట్లాడుతున్నాయి? వాళ్ళ గన్స్ మాట్లాడుతున్నాయి. అప్పుడు చాలా బాధాకరం ఏంటంటే ద పీపుల్ విల్ కంటిన్యూ. నష్టపోయేది ఎవరండి? జనాలు. చాలా ఎక్కువ, చాలా హెఫ్టీ ప్రైస్ దే హ్యావ్ టు పే. అండ్ హెఫ్టీ ప్రైస్ అంటే ప్రాణం పోవచ్చు. హెఫ్టీ ప్రైస్ ఫర్ ద లీడర్స్ ఫాలీస్, వాళ్ళ తప్పులకి, లీడర్లు చేసిన తప్పులకి జనాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ వొకాబులరీ? ట్రావెల్డ్, dismal, gloomy, ethnic, tribal groups, heartland, center, detained, held in custody, junta, a group, వాళ్ళు అన్నారు కదా బ్రూటాలిటీ అండ్ ఇన్హ్యూమానిటీ. వీళ్ళకి డిజర్ట్, లీవ్ అండ్ గో, విడిచిపెట్టి వెళ్ళిపోవడం. లాస్ ఆఫ్ మొరాల్, కాన్ఫిడెన్స్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మొరాల్ అంటే కాన్ఫిడెన్స్. సీజ్లెస్, నాట్ స్టాపింగ్, STOPPING. అట్రిషన్, వీకనింగ్. సో ఆర్మీ కూడా ఎంతని ఫైట్ చేస్తారు, వాళ్ళు కూడా ఏరియల్ బొంబార్డ్మెంట్. ఓకే, డ్రాపింగ్ బాంబ్స్ ఫ్రమ్ స్కై, డ్రాప్ బాంబ్స్ from the sky. SKY. Inner, within. Demons are the bad thoughts. ఇక్కడ దెయ్యాలు అంటే దెయ్యాలు కాదు, చెడు ఏం జరిగిపోద్ది. ఓకే, ఆ ఆలోచన రావడం భయంకరంగా ఉంటుంది మనకు అప్పుడప్పుడు. ఓకే, అది మనల్ని హాంట్ చేసేస్తుంది. అంటే మనకి పీడకల్లాగా ఉండిపోతుంది. ఇట్లా హాంట్ యూ అంటే ఇట్ విల్ ఆల్వేస్ చేజ్ యూ ఇంటూ బ్యాడ్, చేజ్ ఇంటూ నెగిటివ్. అలాగ మనల్ని నెగిటివ్లోకి తీసుకెళ్తుంది. రూడ్లీ, అన్సెరిమోనియస్లీ అని, చాలా అగౌరవంగా, సెరిమోనియస్లీ. ఓకే, టెర్మినేటెడ్, స్టాప్డ్, STOPPED. ఓకే, UNCEREMONIOUSLY, అన్సెరిమోనియస్లీ ఆపేశారనమాట. ఓకే, impasse, no conclusion, dead end వచ్చారు. ఎంటైర్ total population, suppression, to put down, rapporteur, writer, forthright, honest, deposed, thrown out, అన్కాన్స్టిట్యూషనల్, అగేన్స్ట్ ద అంటే రాజ్యాంగ విరుద్ధంగా పవర్ని, అంటే సీజ్ చేస్తారనమాట, పవర్ తీసేసుకుంటారు. సో ఐ రైట్ ఇట్ ఇన్ తెలుగు ఫర్ ద బెనిఫిట్. రాజ్యాంగ విరుద్ధంగా. ఓకే, అంటే టేక్ ఓవర్, పవర్ టేక్ ఓవర్ అంటే మన సీజ్, దే సీజ్డ్ అనమాట. చీన్లియా అంటాం కదా హిందీలో, చీన్లియా, ఆర్బిట్రరీలీ, వన్ సైడెడ్. మేము చెప్తున్నాము అంతే. ఓకే, అపోజిషన్ లీడర్లని చంపేస్తున్నారు కూడా, డెల్యూజనల్, చీట్, యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ రియాలిటీ అంటాం.
అవుట్సోర్స్, వేరే వాళ్ళకి అప్ చెప్పారు. యుఎన్ ఏముంది, ఆసియాన్ బాబు మీ వైపు కంట్రీ ఇది మీరే చూసుకోండి అని. సో గివింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు సంబడి, గివింగ్ ది భారం ఇంకోళ్ళ మీద వేస్తారు. రెస్పాన్సిబిలిటీ టు సమ్వన్, అవుట్సోర్స్ చేస్తారు. స్టిల్ బార్న్, ఇంకా జీవం పోసుకోవాలి. ఎట్ టు బీ బార్న్, ఎట్ టు బీ బార్న్, ఇంకా రావాలి. ఓకే, సీజ్ స్టాప్, STOP స్టాప్. హాస్టైల్, అన్ఫ్రెండ్లీ, హాస్టైల్. వారింగ్ పార్టీస్, లిటిల్, వారింగ్, అపోజింగ్ పార్టీస్. Brushed aside, pushed, okay, brushed, pushed aside, pushed to a corner. Tangible, can be felt by touch, can be felt by touch. Hefty, huge amount, జనాలు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఫాలీ, మిస్టేక్స్ ఆఫ్ ద లీడర్స్. తప్పులు ఎవరు చేస్తున్నారు? రాజకీయ నాయకులు చేసిన తప్పులకి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్టికల్ అబౌట్ ద మిలిటరీ coup that happened in 2021, just after the government was elected, after Aung San Suu Kyi has taken over. So how ASEAN involvement could not resolve. The leaders now should talk, their guns should not talk, is a wonderful, fantastic statement by the writer of this article, and the byline is by an ambassador. So you can understand how deep he would have thought in writing this article. So I thank Subhash, Mamta and Dolly for the slides, my colleague Shankar for recording these classes. I'm Srinivas Pulyapudi, getting these classes to you with the able support of the director Srinivas Garu and the chairman Vinay Reddy Garu. Thank you. Happy weekend.